ఏం సాగం చేస్తున్నావు? అమ్మా సలహాలు చూసారా? పని చేయకుండా పలకం ప్లేటే నీ పని నువ్వు చూసుకోరా. వెళ్తున్నా నువ్వు క్షమించు. అడ్డొచ్చింది నేనేగా. నేనే చూసి రావాలి కదా. నేనే చూసుకోలేదేపో. సరే వస్తా. వెనకయ్యా అతను అడగాలి కదా. నువ్వు ఎందుకు పడదు ఆ తప్పుకుంటుంది. నమస్కారం. ఈయన మీకు తెలుసా? తెలుసు. మీకు ఈయన ప్లేడరా? లీడర్ మాత్రమే కాదు, నా క్లోజ్ ఫ్రెండ్. ఇద్దరికి ఓ పెట్టుకోవడే సరిపెడదాం అనుకుంటారా? అమ్మాయికి అబ్బాయికి ఉపయోగపడే ప్రజెంటేషన్ ఇందులో. ఆయన లాయర్ రా, అందులో ఏదో పాయింట్ ఉండే ఉంటది. మీరు వెళ్ళండి. సరే అయ్యారా? ఇద్దరికి ఉపయోగపడే వస్తువు అంటున్నాడు. ఏంటి పెడతాయి? అదంత అవసరమా? అమ్మాయి పేరుతో ఏమాత్రం వస్తుంటుందంటావు? మన స్టాట్స్ కంటే ఎక్కువ ఉన్నదంతా అమ్మాయికే. అమ్మాయి పేరుతో ముందే రాసేసాడా? కాదు, వాళ్ళ తాతగారు ఆస్తి. ప్రస్తుతానికి ఆస్తి మొత్తం వాళ్ళ అమ్మ పేరునే రాసింది. చూడతను అమ్మాయి వాళ్ళ అమ్మగారు నీతో ఏం చెప్పలేదా? లేదే. ఏ ఊరికి అడిగాను. రే ఎందుకు అడుగుతున్నావో చెప్పు. ఏం లేదురా, పెళ్లి చూడు. రే నువ్వు ఈ ఫ్యామిలీ రారివి. నీ నసులు చూస్తుంటే నువ్వేదో దాస్తున్నట్టుంది. అసలు విషయం చెప్పు. ఇది రత్నం, ముందు పెళ్లి జరగడం ముఖ్యం. అటు చూడు. లాయర్ గారు స్టేటస్ కోసం వాడు ప్రాణాలు ఇస్తాడని తెలుసు కదా. నువ్వు జరిగింది నువ్వు చెప్పాయా? సరే పోయా. రైట్, నువ్వు నాకు నిజమైన పండుగైతే అసలు విషయం దాచకుండా చెప్పు. చెప్పు. చెప్తాను. ఆ తర్వాత పెళ్లికి ఎటువంటి ఆటకం జరగదు కదా. నా విషయం నీకు తెలుసు కదా. అలాంటి ఏమీ జరగదు. చెప్పు. అయ్యా ఏంటంటే చెప్పరా. ఈ యవదాస్తికి ఆ వెళుతున్న వాడే హక్కుదారుడు. ఆడవాళ్ళ దగ్గర తీసుకెళ్లి ఆశీర్వాదం తీసుకుని తమరు తీసుకెళ్ళలేరా? నేను ఆడవాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తాను? నువ్వు తీసుకెళ్ళు. ఇప్పుడు మాత్రం సిగ్గొచ్చేస్తుంది ఆడపిల్లలాగా. ఏమో ఆగు. నువ్వు ఆగరా. ఏమే వాయిద్యాలు ఆపడయా. ఏం గొడవ చేయాలని మాటిచ్చా. ఇంత పెద్ద విషయాన్ని వాళ్ళు నా దగ్గర దాచారు. ఇది నా స్టాటస్ విషయం. నువ్వు మాట్లాడుకో. ఏంటండి ఏమైంది? ఏం లేదు. అమ్మాయి పెళ్లి పేర్ల మీద కూర్చున్న ముందు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. దేని గురించి అండి? ఇప్పుడేగా తెలిసిందే. అవును, అమ్మాయి అమ్మ పేరునే ఆస్తి మొత్తం రాసిందని చెప్పారు. అవును, అలాగని మీరు అనుకుంటున్నారు. అమ్మాయి అమ్మ పేరున ఒక్క చిల్లి గవ్వ కూడా లేదు. ఏమిటలా తెల్లబోయారు? ఇదిగో మీ ఫ్యామిలీ లాయరు, అతన్నే అడగండి. ఏదో పొరపాటు నోరితే నువ్వెందుకు భయపడుతున్నావు? ఆస్తి ఎవరి పేరున ఉందో ధైర్యంగా చెప్పు. నా మీద ఎందుకు కోపడతారా? సరే నేను అడుగుతున్నాను కదా, చెప్పండి. చెప్పవయ్యా. పెద్ద ఆయన చనిపోయే ముందు ఆస్తి మొత్తాన్ని తన మనవడైన నరసింహుడి పేరున వీలునామా రాశాడు. ఏంటి పెళ్ళాపాలని ప్రయత్నిస్తున్నావా? నువ్వే కదయ్యా ముసలాడు తన యావదాస్తిని ఆవిడ పేరు రాశాడన్నావు. అది తప్పుడు వీలునామా. ఏంటి తప్పుడు వీలునామా? నాతో ఆటలాడుతున్నావా? నువ్వు పెద్ద మనుషులను కూడా చూడడం జాగ్రత్త. మీరు కాస్త సాగండి. ఇలా రాయమని చెప్పింది మీ ఆవిడే. ఊరి పేరు నాసిందని తెలిస్తే నువ్వు అతన్ని చంపేస్తావని ఇలా రాయమని చెప్పింది. ఇంత తెలిసాక ఆస్తిపోస్తలేని అమ్మాయిని కోడలుగా ఎలా చేసుకోమంటావు? నాకు కూడా పెళ్లిడికి వచ్చిన ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. అబ్బాయి పెళ్లి చేస్తే సరిపోతుందా? ఏమే రావే. అరే అయ్యో, ఎందుకంటే చిన్న విషయాన్ని పెద్ద చేస్తారు. ఆస్తి అంతా పెళ్లి కూతురు పైన ఉందనే కదా మీరు ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. ఇప్పుడు మాత్రం ఏంటి? ఆస్తి మొత్తం చిన్నగారి పైనే ఉంటుంది. అదా ఎందుకు నువ్వు బాధపడతావు? ఆస్తి నా పైన ఉంటాయండి, అయ్యగారి పైన ఉంటాయండి, నీ పైన ఉంటాయండి, చిన్నగారి పైన ఉంటాయండి. వకీల్ గారు 4 తెల్లపేపర్లు లేవండి. ఎక్కడెక్కడ వేపుతులు ఎలా వేసి పారేస్తాను. అప్పుడు ఆస్తి మొత్తం చిన్నగారిది అయిపోతుందిగా. దీనికి పోయి ఊరికే. వకీల్ గారు పత్రాలు పట్టండి. కూర్చోండి, అందరూ కూర్చోండి. ఈ పత్రాలు ఇప్పుడప్పుడే అక్కర్లేదు, అవన్నీ పెళ్ళైన తర్వాత చూసుకుందాం. నీకే పత్రాల మీద వేలుముద్ర వేసి ఆస్తి మొత్తం అప్పు చెప్పే చాగబుద్దున్నప్పుడు నేను దాన్ని గౌరవించకపోతే మనిషిని కాదు. చూడమా, ముహూర్తం దాటిపోకముందే పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుని వెళ్ళి పేర్ల మీద కూర్చో. అయ్యో, ఏం చిన్న నా కాళ్ళ మీద పడుతున్నారు. అయ్యగారి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోండి. లేదు, ఈ ఆస్తి అంతా నాదైనా పొగరుతో విడిచిపడ్డాను. కానీ నీకున్న గొప్ప మనసు
నాకు లేదు, ఇక్కడ ఎవ్వరికీ లేదు. నన్ను మనసారా ఆశీర్వదించడానికి నీకన్నా పెద్ద మనిషి ఎవ్వరూ లేరు. నన్ను నువ్వే ఆశీర్వదించాలి. మీరు బాగుంటుందమ్మా. లేండి, పైకి రండి. లేండి, నేను దాటిపోతాను. వెళ్ళి పైకి కూర్చోండి. నాకెందుకో ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఏం లేదు, ఇప్పుడు నీ మెళ్ళ తాళి కట్టాననుకో, నేను నీ డబ్బు కోసం ఆశపడి నేను పెళ్లి చేసుకున్నానని నువ్వు ఫీల్ అవ్వచ్చు. ఆ తర్వాత మనం ఎలా హ్యాపీగా ఉంటాం? నిన్నటిదాకా నా కాళ్ళు పట్టినవాడు ఇప్పుడు ఆస్తిపరుడైనా నా దృష్టిలో పనివాడే. వాడి కాళ్ళ మీద నువ్వు పడ్డావే, అది నాకు నచ్చలేదు. నేనేదో తప్పు చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నాను. ఆస్తి కోసం వాడి కాళ్ళ మీద పడిన దానివి మనం పెళ్ళైన తర్వాత, అదే నా ఫ్రెండ్స్ అందరూ నీకు బాగా తెలుసు, వాళ్ళందరూ మల్టీ మిలియనర్స్. వాళ్ళు ఎవరైనా ఎంతకంటే ఎక్కువ ఇస్తానంటే వాళ్ళ కాళ్ళ మీద. మా నాన్న మీద డబ్బు కోసం మాట్లాడాడంటే తన స్టేటస్ తను చూసుకున్నాడు. నీ దగ్గర చిల్లిగవ్వలేకపోయినా సరే నేను నీ మెళ్ళ తాళి కట్టేవాడిని. మా నాన్న లెక్క చేసామని కాదు. నేను మాట చెప్పరా, అందరూ ఐశ్వర్యం లేకపోయినా మంచి మనసు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను. నా అదృష్టం కొద్దీ అన్ని నువ్వు నాకు దొరికావు. నీతో జాలీగా గడపాలని, లైఫ్ని ఎంజాయ్ చేయాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ నువ్వు ఒప్పుకోలేదు. అందుకే నువ్వు నాకు బాగా నచ్చావు. ఒకవేళ నువ్వు ఒప్పుకొని ఉంటే ఆ రోజే నేను మర్చిపోయి ఉండేవాడిని. ఇప్పుడు కూడా నాకు నీ మీద కోపం తప్ప ద్వేషం లేదు. ఈ పెళ్లి అనేది జస్ట్ ఓ సాంప్రదాయం మాత్రమే. మన ఇద్దరం ఫారెన్లో చదువుకున్న వాళ్ళం. ఒకరికొకరు అర్థం కానప్పుడు పెళ్లి చేసుకోవడం బెస్ట్. మన ఇద్దరం ఫ్రెండ్స్ ఉండిపోదాం. ఓకే, టేక్ ఇట్ ఈజీ యార్, నో హార్డ్ ఫీలింగ్స్. ఏంట్రా ఇది? నేనేదో తొందరపడ్డాని. డాడీ, నా దృష్టిలో తను ఇంకా పనివాడే. అతనేసిన ముష్టితో మీరు అడ్జస్ట్ కావచ్చు, కానీ నేను మాత్రం అడ్జస్ట్ కాలేను. మీకు మీ స్టేటస్ ఎంత ముఖ్యం, నాకు ప్రెస్టేజ్ అంత ముఖ్యం. ఐఎమ్ సారీ ఫోక్స్. అల్లుడు గారు, అల్లుడు గారు, ఏమిటండి ఇది? అల్లుడు గారు, ఏమిటే? మా చిన్నమ్మ గారు చేత అన్యాయం చేయకండి. ఈ పెళ్లి జరగకపోతే మా అత్త చచ్చిపోతుంది. అల్లుడు గారు, అల్లుడు గారు, నేను చెప్పలేదు అల్లుడు గారు. ఆవిడ నా కాలం నేను కాబట్టి మీ కాలు పట్టుకుంటాను. అల్లుడు గారు, అల్లుడు గారు, చూసావుగా, ఇప్పుడు నీకు సంతోషంగా ఆసంతా వాడిపైన రాయించి నన్ను మోసం చేశావు, నీ కూతురిని మోసం చేశావు, దాని జీవితాన్ని నాశనం చేశావు. ఇది పల్లెటూరు. పీటల మీద పెళ్లి అయిపోయిందని ఊరంతా తెలిసిపోయింది. ఒక్కసారి పెళ్లి అయిపోయిందని ఇంకెవరు చేసుకుంటాడే? చేసుకోవాల్సిన వాడు పారిపోయాడు. ఏడు, బాగా ఏడు. దీన్ని చూసినప్పుడల్లా ఏడు. ఇదే నీకు శాస్తి. ఇదంతా నా తలరాత. అయ్యగారు, అయ్యగారు, నేను ఎంత చెప్పిన అల్లుడు గారు వినిపించుకుంటూ వెళ్ళిపోతున్నానండి. మీరండి, మీరు వచ్చి మాట చెప్పండి. మీరు చెప్పారు వింటారండి. రండి గారు, రండి అయ్యగారు. ఈ పెళ్లి ఆగిపోతే ఇంక చిన్నమ్మ గారిని ఎవరు చేసుకుంటారు? అయ్యగారు, 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 చెప్పేది వినండి అయ్యగారు. రండి అయ్యగారు. ఏంటబ్బా? నా కూతురి మెళ్ళో నువ్వే తాళి కట్టాలి. తాళి కట్టాలంటే మీరు ఊరుకున్నా? నేను చిన్నమ్మ వెళ్ళి అమ్మగారు ఆస్తి రాదని తెలిసిపోయింది. అమ్మాయి గారు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని సగొడతానంటారేంటి? నరసింహుడు ఒప్పుకుంటే గొప్ప విషయం. వాడు పాలే రావనే వాళ్ళే. అది మీ మేనండే కదా, అందులోను ఇప్పుడే డబ్బున్నాడు. ఏదత నువ్వు నా కాలం పడుతున్నావు. నేను ఇంటి పనున్నత, నువ్వే సింగిల్ బతుకులు తిరిగి బతికేవాటి. నువ్వు నా దేవతలు అడిగానివి. నువ్వు నా కాలం మీద పడతావు పెట్టద్దా? నువ్వు చెప్తే నేను ఏదైనా చేస్తా. నువ్వు చెప్తే నేను ఏదైనా చేస్తానట. ఇంతవరకు చేసావురా, ఇప్పుడు ఆలోచిస్తున్నావే. అందుకే నీ కాళ్ళు పట్టుకున్నాను. ఇలా చూడు, నువ్వే నా కూతురు బతుకు నిలబెట్టాలి. ఇదంతా నా తలరాత. గవర్నమెంట్ ఒప్పుకోదండి. దస్తావేజుల మీద రాస్తేనే ఒప్పుకుంటది. లవ్ ఫేస్ అని ఇచ్చుకోండి.
జాజి పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి సన్నజాజి పక్క మీద సంకురాత్రి